రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో రోజుకో సంచలనం కనిపిస్తుంది. ఈ కేసు తేల్చేస్తారు, డిసెంబర్ నెలలో ఒక క్లారిటీ వస్తుంది అని భావించిన వాళ్ళకి, ముఖ్యంగా ధార్మిక వాదులకి ఒక విధంగా అసనిపాతమే జరుగుతుంది. కేసు పరంపర రోజు రోజుకి ముందుకు కొనసాగుతూ కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది, లేటెస్ట్ డెవలప్మెంట్, దీనికి తోడు కొత్తగా వస్తున్నటువంటి స్కాములు కూడా టీటీడీ ప్రతిష్టని భంగపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం పైన మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు బీజేపీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమో వెంకటేశాయ. రవికిరణ్ గారు, అసలు ఈ నెలలో డిసెంబర్ 6వ తేదీన విచారణ ఉంది. ఆ తర్వాత కోర్టు చాలా సీరియస్ డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నారు. తర్వాత 9కి వాయిదా పడింది. 9 తర్వాత కూడా ఏమీ స్పష్టత రాలేదు. పరకామణి కేసు అసలు ఏది తేలలేదు. పైగా పరకామణి కేసులో ఎవరైతే మేజర్ నిందితుడు అన్నారో ఆయనే ఒక వీడియో రిలీజ్ చేసి మరి కొన్ని సంచలనాత్మక విషయాలు చెప్పారు. అసలు ఆయన 90% ఆస్తిని దేవుడికి ఇచ్చేసాను నేనని చెప్తున్నారు. సో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, కోర్టు ఏం కామెంట్ చేసింది? సార్ కేశవ్ గారు, ఇప్పుడు పరకామణి చోరీ జగన్మోహన్ రెడ్డి గారేమో చిన్ని కేసు అంటారు. ఆయన చిన్ని దొంగతనం అయితే 14 కోట్లు ఎందుకు ఇచ్చాము సమాధానం చెప్పరు. ఇలా 14 కోట్లు ఇప్పించాము అంటే దేశవ్యాప్తంగా ఎప్పుడు జరగలేదు, నాకు సన్మానం చేయాలంటాడు ఆయన. చిన్ని చోరీ గురించి ఎందుకు యాగి చేస్తానంటారు ఆయన. నిన్న కోర్టులో ఈ పరకామణి చోరీలో ఇకపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ కాబోతుందా అంటే హైకోర్టు ఇచ్చిన నిన్న మధ్యంతర తీర్పు అవుననే అంటుందండి. చిన్న చోరీ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ $9 72,000 వాల్యూ అన్నారు. దాని మీద కూడా చాలా వైరల్స్ జరిగినాయి సోషల్ మీడియాలో. చాలా చిన్న వ్యవహారం. $9 ఏ దేశ కరెన్సీ 72,000 అవుతుందండి? 9 అమెరికన్ డాలర్స్ అని కూడా అన్నారు ఒకసారి ఆయన. అమెరికా ఎంత ఉంది ఇప్పుడు? 90 రూపాయలు ఉంది. ఎంత అవుతుంది? 9 × 100 810 రూపాయలు. మరి 72,000 ఎలా అయింది? ఆయన కూడా మరి పెద్ద ఇండస్ట్రియలిస్టే కదా. అది ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు, 2 సార్లు అంటే పొరపాటు అనుకో, 5 సార్లు అన్నారు ఆయన. అది అలా ఉంచితే చిన్న చోరీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న చోరీ కాదని చెప్పి కోర్టు చెప్తుంది కదా. అయినా సరే మీరు ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయ్యి నేను సెటిల్ చేశాను, ఆ చిన్న చోరీ మీరు సెటిల్మెంట్ చేస్తే ఎలా కోర్టు ఇంప్లీట్ అవ్వండి. మీరు చేస్తే కరెక్ట్ అయితే నేను చూడండి, జడ్జిమెంట్ కాపీ చూపిస్తాను. 10/12/2025 హైకోర్టులో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఆర్డర్. ఈ ఆర్డర్ లో జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఏమంటున్నారంటే, డీజీపీ సిఐడి అండ్ డీజీపీ ఏసీబీ ఆర్ ఆల్సో డైరెక్టెడ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ కలెక్టెడ్ బై దెమ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఏదైతే ఇద్దరు సిఐడి ఏసీబీలు ఇద్దరు డీజీపీలు ఏదైతే దీని మీద సమాచారం సేకరించారో అది మొత్తం ఆదాయ పన్ను శాఖకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మీరు ఇవ్వండి. అంటే ఏంటి, వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయండి అనే కదా. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిందంటే ఎంత క్యాష్, బ్లాక్ మనీ అటు ఇటు తిరిగింది అన్న ఆధారాలు కోర్టు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మనకు గుర్తు చేస్తే వీక్షకులకి, అక్టోబర్ 27, 2025 హైకోర్టు తీర్పు మీద డీజీపీ సిఐడి డీజీపీ ఏసీబీ ఇద్దరిని విచారణ చేయమన్నారు. ఇది సంచలనమైన విషయం. చిన్న చోరీ అయితే సిఐడి ఏసీబీ 2 ఎందుకు వెళ్తాయండి డీజీపీ స్థాయి వ్యక్తుల్ని? కోర్టు ఎందుకు చెప్పుతుందండి? చిన్న విషయం కాదనే కదా. ఈ రోజు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ మా దగ్గర పెట్టమంది కోర్టు. అలా రిపోర్ట్ పెట్టారు వాళ్ళ దగ్గర సీల్డ్ కవర్ లో. పెట్టిన నివేదికని జడ్జి గారు మొత్తం చదివి పరిశీలించి ఇది చాలా పెద్ద విషయం, దీనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రావాలని చెప్పి నిర్ధారించారు. అది మనం గుర్తించాలి. ఇది చిన్న విషయం, చిన్న చోరీ కాదు. ఒక సామాన్య గుమస్తా 100 కోట్లు ఎలా పోగేస్తారంటే ఒక సామాన్య గుమస్తా. కానీ ఆయన కూడా ఇప్పుడు ఎవరైతే నింద ఎదుర్కొంటాడో ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఇందులో జరిగింది తప్పే, ఆ ఒక్కసారే జరిగింది, దానికి ప్రాయశ్చిత్తంగానే 90% నా ఆస్తులు ఇచ్చేసాను అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అతను కూడా ఆ రవికుమార్ ఇచ్చిన వీడియోలో కూడా ఇది చిన్ని చోరీ కాదు, నేను పెద్ద పాపం చేశాను కూడా అన్నాడు. స్వయంగా దొంగ చేసే దొంగే అంటున్నాడు నేను చిన్న దొంగతనం చేసి పెద్ద దొంగతనం చేశాను. మరి మధ్యలో నీకేంటి బాధ జగన్మోహన్ రెడ్డి గారు? మీకేంటి దురద నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ఎరకేసుకొస్తున్నారు? మీరేమన్నా అతనితో చేయించారా? మీరు అతని ఆస్తిలో మీకేమైనా వాటా ఉందా? మీకేంటి ప్రాబ్లం అన్నా నేను అడుగుతున్నాను. అందులో మీరు క్రిస్టియన్, మీరు హిందువుల విషయ ఆలయాల్లో ఎందుకు దూరటం? దూరిన వాళ్ళు చిన్న చోరీ పరకామని అదేదో దేవాలయం అదేదో. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైన మతం, అది ఆయన ఇష్టం. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, మేమే దొంగను పట్టుకున్నాం, అంతకు ముందర మీరు ఎవరు పట్టుకోలేదు, మేమే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం,
హై క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టాం, పరకామణి బిల్డింగ్ని పునర్నిర్మించాం, వీటన్నిటి వలన దొంగను పట్టుకోగలిగాం. అతను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఎందుకు పట్టుకోలేకపోయారు, అంతకు ముందర మీరు కూడా ఉన్నారు కదా అని క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఏం సహేతుకత లేదా? సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేనేం అంటలేదండి. నేను ఆయన క్రిస్టియన్ ఆయన మాత్రం నేనేం అబ్జెక్ట్ చేయట్లేదు. ఐ వెల్కమ్ ఇట్. ఎవరి మతం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను అడిగేది ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా ఒక మతంలో ఉన్నప్పుడు వేరే మతానికి సంబంధించిన అంశాల్లో సున్నితత్వాన్ని మీరు ఓకే. పరిశీలించి సున్నితంగా ఉండాలా ఉండకూడదా అనేదే నా ప్రశ్న. మరి వేరే మతాలకి ముస్లింలు కానీ లేదా క్రైస్తవ సంబంధించి ఈ రకమైన నిర్లక్ష్య ధోరణి మీరు ప్రదర్శిస్తారా? ఎందుకు మీది కాని మతం మీద ఒక చోరీ అంశం జరుగుతుంటే దానిలో మీరు ఆ సీరియస్నెస్ గ్రహించి హుందాగా అవును ఇలా జరిగినట్టు మాకు వచ్చింది, అయితే దాన్ని మేము చేయటానికి పకడ్బందీగా పరకామణి 30 కోట్లతోనో 20 కోట్లతోనో నిర్మాణం చేసాం, సీసీ కెమెరాలు పెట్టాం కాబట్టి పట్టుకుని ఈ కేసు ఇలా వచ్చింది, బట్ ఈ రకంగా సెటిల్మెంట్ అవటం అనేది కరెక్ట్ కాదని హైకోర్టు అంటుంది కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి, ఇటువంటి జరగకుండా చూడండి అంటే ఎంత హుందాగా ఉంటుంది కేశవ్ గారు? హుందాగా ఉండుతా ఉండదా? అంతేగాని చిన్న చోరీ $9 ఎందుకు యాగి చేస్తారు, నాకు సన్మానం ఎందుకు చేయరు, మీరు పట్టుకోలేదు, నేను పట్టుకున్నాను, నేను సెటిల్ చేశాను, నాకు సన్మానం చేయండి అంటే చీ అంట ఎవరన్నా? ఈ ఒక సున్నితత్వం ఉందండి అక్కడ. ఆ సున్నితత్వాన్ని ఆయన చెరిపేసి వెళ్ళిపోతారు. మీరు ఎందుకు దేవాలయ దర్శనానికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఓపెనింగ్ గారు చెప్పారు కదా, తిరుపతి దేవస్థానం ఎందుకు వెళ్ళలేదు? మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటున్నారు కాబట్టి నేను బైబిల్ చదువుకుంటాను, నేను సంతకం పెట్టాం అన్ని రాలేదు. మీరు వేరే మతం అనేది రాలేదు కదా. రానప్పుడు అక్కడ జరుగుతున్న వాటి మీద మీరు ఎందుకు మాట్లాడితే సున్నితంగా ఒక హుందాగా ఒక పెద్దరికంగా మాట్లాడాలి. ఈ రోజు కోర్టు జడ్జిమెంట్లు చూడండి, నేను వేరే విషయం అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. కోర్టు జడ్జిమెంట్లు చూడండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ చేయమన్నారంటే చిన్నదా పెద్దదా? అంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే సివియర్ అవుతుందా, ఇంకా ఇష్యూ సీరియస్నెస్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే వాల్యూమ్ ఎంత దొంగతనం జరిగిందనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత ఎవరూ ఇవ్వట్లేదు. అయితే దొంగతనం జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఆయనేమో మహాపాపం చేశారంటే ఈయనేమో చిన్న నేరం అని చెప్పి ఆయన, సరే అది ఆయన విచక్షణ కావచ్చు, ఆయన చిన్న నేరం అనుకుని ఉండొచ్చు, ఈయన మహాపాపం అనుకున్నాడు కాబట్టి 90% ఆస్తులు ఇచ్చాను అన్నాడు. అసలు ఈ కాంప్రమైజింగ్ అయినటువంటి పద్ధతే కరెక్ట్ కాదని కోర్టు అంటుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే ఇంకా ఇందులో ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. సార్, ఇప్పుడు ఆ సీల్డ్ కవర్లు రిపోర్ట్లు జడ్జి ముందు హైకోర్టు ముందు పెట్టారు ఏసీబీ సిఐడి. దానిలో విస్తుపోయే అంశాలు ఉండుండొచ్చు, లేకపోతే జడ్జి గారు ఎందుకు అంటారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అని? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అంటున్నారు? ఆదాయం మించిన ఆస్తులు రవికుమార్ కూడబెట్టారని చెప్పి ఆయన దగ్గర కనబడుతుంది. ఆ కూడబెట్టిన ఆస్తులు ఏం చేశారు అన్నది కూడా ఆయన ముందు కనబడుతుంది. ఇంకా ఏం చేసి ఉండొచ్చు అని అనుమానాలు కలిగి ఉండొచ్చు. అందుకని ఈడీని కూడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ తో వదలలేదు. ఈడీని కూడా అన్నారంటే, ఒకటి ఆదాయం సంపాదన మించిన ఆస్తులు పోగొట్టారు, 2 దాన్ని ఎక్కడ దాచారు అన్నది కూడా అక్కడ అనుమానాలు ఉన్నాయి. అందుకని ఇది పెద్ద విషయం అయ్యి చాలా మంది స్థానికులు కూడా, తిరుపతిలో స్థానికులు చెప్పడం కూడా దీనిలో చాలా డబ్బులు చేతులు మారాయి, ఎంతో మంది అవాలా ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆయన్ని ఈడీ బయటికి తీస్తారు. దీంతో పాటు విదేశీ కరెన్సీని మార్చాలంటే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ ఎక్కడో దగ్గర రికార్డ్ అవ్వాలి. హవాలా ప్యాటర్న్ లో చేయడానికి అవకాశం ఉంటుందా ఇది? ఎందుకంటే దేవుడికి ఇచ్చేటువంటి దానం నుంచి వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది, వాల్యూమ్ ఎంత అనేది ఎవరికి క్లారిటీ ఉండదు. పెద్ద ఎత్తున దొంగతనం జరగాలంటే చాలా కాలం ట్రై చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిపైన స్పష్టత రావడానికి అవకాశం ఉంటుందా? తప్పనిసరి రావాలి. ఎందుకంటే మనం చూసింది ఏంటి, $900 ఒక దెబ్బలో ఆపట్లు లాగేశారు. $900 ఇలాగా ఎన్ని $100 ఎన్ని రోజులు లాగేశారు? ఆ డాలర్లు ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నారు? బ్యాంకుల్లో కన్వర్ట్ చేస్తున్నారా, హవాలాలో ఇస్తున్నారా? ఎవరు దాని వెనకాల ఉంది? ఈ దేశంలో వాళ్ళతో చేస్తారా, పరా దేశం వాళ్ళతో కూడా లింక్ అయి ఉన్నారా, లేదా ఇంకెవరెవరు ఉన్నారు? ఇవన్నీ మరి హవాలా ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు. ఆ చేశారు కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి అంటున్నారు. దీంతో పాటు ఆ రవికుమార్ మీద కూడా కొత్తగా ఎఫ్ఐఆర్ కూడా పెట్టమని చెప్పి అనుమతి ఇచ్చింది కోర్టు. దీన్ని ఇక్కడ కూడా రాశారండి, డీజీపీ సిఐడి అండ్ ఏసీబీ ఆర్ ఎట్ లిబర్టీ టు ఇనిషియేట్ సూటబుల్ యాక్షన్ అండ్ అప్రోప్రియట్ ప్రొసీడింగ్స్ ఇన్ అకార్డింగ్ విత్ ద లా. ఆయన రవికుమార్ మీద ఇనిషియేట్ చేయమని కూడా అంటున్నారు. మరో విషయం, ఆ యొక్క సతీష్ కుమార్ ఏఎస్ఓ అయితే చనిపోయాడో, హత్య అనుమానాస్పద మృతి ఉందో, దాని పోస్ట్ మార్టం నివేదిక కూడా 3 రోజుల్లో కోర్టు ముందు పెట్టమన్నారు. అలాగే సిఐడి ఏసీబీలు కూడా ఇద్దరు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమంటున్నారు. అంటే ఇది కనిపించినంత చిన్నది కాదు అని చెప్పి హైకోర్టు జడ్జి వారు అన్ని పరిశీలించి చెబుతుంటే
దాన్ని మనం ఆ సీరియస్నెస్ ని గ్రహించి దాన్ని సర్దుకొని చేసిన పొరపాటుని సర్దుకొని ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి ఓకే మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మాకేం సంబంధం లేదు మీరు చేస్తే చేసుకోండి అని చెప్పి అనాలి తప్పితే దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఉద్దేశం చోరీ ఇది ఏదో రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నటువంటి వ్యవహారం ప్రతిదీ తిరుపతిలో జరిగిన ప్రతి పనిని కూడా ఒక కుంభకోణంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఆయన అభిప్రాయంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అలానే మాట్లాడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఆయన ప్రతిదీ నేను శుద్ధపూసని నాకేం తెలీదు నాకు వాళ్ళే చేస్తున్నారు టీడీపీ చేస్తుంది బీజేపీ చేస్తుంది లేదా కూటమి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని చెప్పి అంటాం ఎంతవరకు సంబంధించి అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరకామణి కేసు ఎవరు తీసుకొచ్చారు? ఎం శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్. ఎవరతన? తిరుపతిలో విలేకరి. ఒక విలేకరి, ఒక పౌరుడుగా ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేస్తే హైకోర్టు ఆదేశిస్తే కదా సిబిఐ సిఐడి ఏసీబీ ఇన్వాల్వ్ అయ్యింది. హైకోర్టు ఆదేశిస్తే కదా. ఇప్పుడు ఈ రోజు ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారా? హైకోర్టు కదా పర్యవేక్షిస్తుంది. అది మా ప్రభుత్వానికి ఏంటి సంబంధం నేను అడుగుతాను. ఇది బయటికి తీసి ఇన్వెస్టిగేషన్ చేయటానికి మా ప్రభుత్వానికి ఏంటి, ఎందుకు మా మీద బురద జల్లుతారు? మళ్ళీ మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. రవికుమార్ కూడా ఒక బహిరంగ సవాల్ విసిరాడు. ఆయన ఏదో సర్జరీ చేయించుకొని డబ్బులు చౌర్యం చేయడానికి అనుకూలంగా ఆయన బాడీలో కొన్ని మార్పులు జరిగినాయి అనేటువంటి విమర్శలను కూడా ఆయన ఖండిస్తూ మీరు ఎక్కడైనా కానీ పరీక్ష చేయండి, ఎవరితో అయినా పరీక్ష చేయండి, నేను రెడీగా ఉన్నానా అంటున్నాడు ఆయన. ఏమంటారు మీరు? ఓకే, ఆయన ఛాలెంజ్ ఇప్పుడు దొంగని దాత అయ్యాడు. ఇప్పుడు ఆ దాత మళ్ళీ తొడగొడుతున్నాడు. ఆ తొడ ప్రాంతంలోనే సత్యశక్తి చేయించుకుని అని చెప్పేసి బయట ప్రచారాలు ఉన్నాయి. పోనీ అదైతే ఆ చెకప్ కూడా చేయించండి. పోనీ ఆ చెకప్ కూడా ఆయన చేయించుకోపనండి. సో నేనది ఏంటంటే దొంగతనం చేశారు కదా, దొంగ ఎన్ని మాటలు చెప్పినా అది వినే పరిస్థితి కాదు. ఆయనే ఒప్పుకున్నాడు నేను దొంగతనం చేశానని చెప్పి. దొంగతనం చేసినప్పుడు సెటిల్మెంట్ ఎలా చేసుకుంటారు చెప్పండి? రాజు ఎలా చేస్తారు? అది ఆయన ఫలానా రవికిరణ్ ఇంట్లో, కేశవ్ ఇంట్లోనో దొంగతనం చేయలేదు. ఆయన చేసిన స్వామివారి ఇంట్లో చేశారు. ఆ సొమ్ము స్వామివారిది. స్వామివారు నీకేం చెప్పారా? నాతో సెటిల్మెంట్ చేసుకున్నారు. రాత్రిపూట కూర్చొని స్వామి గారు రవికుమార్ కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటే కుదరదు కదా. ఏ రకంగా జరిగింది అది మొత్తం వ్యవహారం అంతా బయట రావాలి కదా. దీనికి సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ల పాటు అక్కడ పనిచేసి దొంగతనం చేసి సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ నేను ఆ ఛాలెంజ్ చేస్తాను, ఈ ఛాలెంజ్ చేస్తాను. ఇది ఆపేయండి. చేసింది మహా పాపం, మహా ఘోరం. దానికి మీరు ఎంత ప్రయత్నం చేసుకున్నా జన్మజన్మాల ఆ పాపం పోదు. పాపం పోదు. సో అందుకనే తప్పనిసరిగా చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి. చట్ట ప్రకారమే శిక్షించాలి. దోషులు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే తీసుకుని ప్రజల ముందు పెట్టాలి, శిక్షించాలని. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పరకామణి కుంభకోణం పైకి చెప్తున్నంత చిన్న వ్యవహారం కాదని చెప్పని కోర్టే తేల్చేసిందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక ఈడీ ఎంటర్ అయిందంటేనే దీని సీరియస్నెస్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మరోవైపు నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలైన తిమింగళాలను బయటికి తీసుకురావాలని కోరుతున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.